హాయ్ అండి, నమస్తే. డాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని ఎలా బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల స్పైసీనెస్ అనేది ఎగ్స్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రగడ్డను కూడా వీలైనంత సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి మాడకుండా ఇలా ఎగ్స్ వేసి వేయించేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని ఒక పక్కనైతే ఉంచుకొని మరొక బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి చెక్క, లవంగం, మిరియాలు కూడా వేసేసుకోవాలి. తరుక్కున్నటువంటి ఎర్రగడ్డను కూడా దోరగా వేయించుకోవాలి. ఈలోపు ఒక 2 పెద్ద సైజ్ టమాటాలు అయితే తీసుకొని 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసి ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యూరీని ఎర్రగడ్డలో వేసేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి కొద్దిగా మగ్గించి తగినంత ఎసరు కూడా వేసి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో వేసి 10 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని కూడా ఇందులో వేసి కలిపేసామంటే రుచి అద్దరిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.